చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా మాంజా కొనుగోలు చేసినా, అమ్మినా, వాడినా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. చైనా మాంజాతో గాలి పటాలు ఎగురవేస్తే కేసులు పెడతామన్నారు సిపి సజ్జనార్. చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ పెడతామని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లో చైనా మాంజా విక్రయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు అక్రమంగా నిల్వ చేసిన చైనా మాంజాను సీజ్ చేశారు. 6,226 మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చైనా మాంజా విక్రయాలపై ఫోకస్ పెట్టిన పోలీసులు చైనా మాంజాను అమ్ముతున్న వారిపై 103 కేసులు నమోదు చేశారు. 143 మందిని అరెస్ట్ చేశారు. సౌత్ వెస్ట్ జోన్ లో అత్యధికంగా 34 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హైదరాబాద్లో చైనా మాంజాపై ఉక్కుపాదం మోపుతున్నారు హైదరాబాద్ పోలీసులు. ఎప్పుడు లేని విధంగా ఈసారి పెద్ద మొత్తంలో ఈ చైనా మాంజాను కూడా పట్టుకున్నట్లుగా మనం చెప్పుకుంటుంది. ఇక 1,24,00,000 సంబంధించిన చైనా మాంజాకు సంబంధించిన మెటీరియల్ కూడా నిన్న హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఇటు ప్రాణాలు తీస్తున్న, రోడ్ల మీద వెళ్తున్న ఇటు పాదచారులు కావచ్చు, వాహనదారుల ప్రాణాలు తీస్తున్న ఈ చైనా మాంజాకు సంబంధించి కూడా ప్రత్యేకంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక ఎప్పుడు లేని విధంగా ఈసారి పెద్ద మొత్తంలో ఇటు చైనా మాంజా అక్రమ నిల్వలకు సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నట్టుగా చెప్పు. ఎందుకంటే ప్రతిసారి సంక్రాంతి సందర్భంగా, పండుగకి ముందు, పండుగ తర్వాత కూడా చైనా మాంజా కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో కూడా ఇటు కేవలం మనుషులే కాదు, ఇటు పక్షుల సంబంధించిన వారి ప్రాణాలు కూడా హరిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిషేధం ఉన్నా కానీ కొంతమంది అక్రమార్కులు ఇల్లీగల్గా ఈ చైనా మాంజాని ఉత్తర భారతదేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తరలిస్తున్న నేపథ్యం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సంక్రాంతి పండుగ అనేది ప్రశాంతంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో చేసే పండుగ కాబట్టి దీనికి సంబంధించి కేవలం సహసిద్ధంగా తయారు చేసిన చైనా మాంజా, పతంగుల మాంజాను మాత్రమే వినియోగించాలంటూ కూడా కోరుతున్న నేపథ్యంలో పూర్తిసారి దీనికి సంబంధించి గతంలో ఎవరైతే చైనా ఇటు ఈ పతంగుల సంబంధించిన ఎవరైతే ఉత్పత్తులు చేసుకుంటారో అది వ్యాపారులు వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన వారికి సంబంధించి కూడా పూర్తిగా వారి మీద నిఘా పెట్టి పెద్ద మొత్తంలో 1,24,00,000 పైగా చైనా మాంజాకు సంబంధించిన మెటీరియల్ కూడా స్వాధీనం చెప్తుంది. ఇక ఇప్పుడు తాజాగా చైనా మాంజా కొనుగోలు చేసిన అటు దీనికి సంబంధించి ఎవరైనా వినియోగించినా కానీ, పతంగులు ఆ చైనా మాంజాతో ఎగరేసినా కానీ వారి మీద కఠిన చర్యలు తీసుకునేందుకు హైదరాబాద్ పోలీసులు సన్నద్ధమవుతున్నట్టు చెప్పాల్సింది. దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్ కాదు, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా చైనా మాంజా ఆనవాళ్ళు లభిస్తే కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎప్పుడు లేని విధంగా ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా మార్కెట్లోకి వచ్చే చైనా మాంజా మీద ఉక్కుపాదం మోపుతున్నట్లుగా చెప్పుకోవాలి. థాంక్యూ కిరణ్.